ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్లో వాళ్ళు మినీ బీజేపీలా తయారయ్యారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీలా తయారైంది. కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోదని చంద్రబాబు గారు అంటే, వెంకయ్యనాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, లేదంటే అది మరిచిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజలంటే వెంకయ్యనాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే మేము చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారండి? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గారి పెట్టినుంటే ఈ పాటికి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద కానీ మీరు మనసు పెట్టలేదు. మీరు 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోండి, కానీ మీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అలాగే వెంకయ్యనాయుడు గారి పదజాలం ఎలా ఉంటుందంటే, స్పెషల్ స్టేటస్ను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్ళా అండి? మీరేమైనా దేవుళ్ళా? దిగొచ్చారా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? మీరు ప్రత్యేకంగా దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దిగొచ్చారు అనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు మీరందరూ? మేము ఈ దేశ ప్రజలు మీరు ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒకరోజు ఒక మాట చెప్పి ఇంకో రోజు ఇంకో మాట చెప్తే కుదిరి మేము ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, మనుషులం కాదు, ప్రజలం కాదు. మీరు దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. నోటికి వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు 4 మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు. మేము ఇక్కడ మీరు రామ మందిరం అనే ఒక గుడి గురించి మీరు తీసుకోగలిగారు, కానీ 4 కోట్ల మంది ప్రజల సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇది మీకు ఓట్లు తెస్తో లేదో నాకు తెలియదు. మీకు అది రాదని మీకు నమ్మకం వచ్చిందేమో, అందుకని మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదేమో. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ